ఇకపోతే రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు టీడీపీ ఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్న ఎర్రబెల్లితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. కార్మికుల సమ్మె మూడో రోజు జరిగింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ జరుగుతున్నటువంటి మద్దతు కూడా ఇప్పటికే టీడీపీతో పాటు అఖిలపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. దీనిపై రౌండ్ సమావేశం నిర్వహించడంతో పాటు రేపు కలెక్టరేట్ ముట్టడించాలని కూడా నిర్ణయించాయి. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలవడంతో పాటు వాళ్ళతో పాటు కలిసి పోరాడతామంటున్నారు టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన అడిగే తెలుసుకొని చెప్పండి. అంటే రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇటు ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతున్నాయి. ఇటు సామాన్యుల ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనుకోండి? అంటే మొండిగా వివరిస్తున్నది. ఎందుకు మొండిగా వివరిస్తున్నదో అర్థమవుతలేదు. ఆర్టీసీ డ్రైవర్కి ఏం కరప్షన్ లేదు, కండక్టర్కి ఏం కరప్షన్ లేదు. వాళ్ళ జీవితాలు అంతా కూడా ఇలా డ్రైవింగ్ తోటే. ప్రయాణికులను మంచి రాత్రి ఉదయం తీసుకుపోవాలి, సాయంత్రం పెట్టాలి. అంటే సంవత్సరం పేరు మీద 80,000 గంటలు పనిచేస్తారు. ఆ కార్మికులు ఎండల వానల పనిచేస్తారు. వాళ్ళ మీద కనికరం చూపెట్టమంటున్నావు ముఖ్యమంత్రి గారు. నువ్వు జిద్దుకు పోకు. నువ్వు ఇచ్చిన మాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ తిరిగా చూస్తాను, 43% పెంచుతాను. నువ్వు ఇచ్చిన వాళ్ళని వాడుకున్నావు. తెలంగాణ వచ్చేందుకు ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ మొదటి పీట నువ్వే చెప్పావు. వాళ్ళను ఎన్నికల్లో కూడా వాడుకున్నావు. ఇలా నాకు దగ్గర ఉన్న కండక్టర్ డ్రైవర్లు కూడా టీఆర్ఎస్ పార్టీ కొట్టేశారు. అన్నయ్య చేసి ఒక్కసారి చేస్తామని. ఒక్కసారైనా నేను కేసీఆర్ గారిని రాజకీయ జిద్దులో పోకండి. మేము రాజకీయం కూడా చేయదలుచుకోలేదు. మాకు ఎన్నికలు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళకు ఉన్నాయి. మాకు ఇప్పుడే అవసరం లేదు. మేము ఇంకా 1 year ముందు మేము రాజకీయం చేస్తాం. ఇప్పటికైనా దిగిరా, నువ్వు అన్న మాట నిలబెట్టుకో. ఎంప్లాయీస్ని రోడ్ల మీద పడకు. ఇప్పటికే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఏంటంటే ఒక లేడీస్ కార్మికుల మీద పోలీసుల దౌర్జన్యం చేశావు. మగ కానిస్టేబుల్ చేశారు. ఏడుస్తున్నారు. వాళ్ళ గాజులు వలగొట్టావు, జాకెట్ చింపావు, దెబ్బలు దాకాయి. మొగోళ్ళతోటి నువ్వు నెట్టించావు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఓ సాంబశివరావు వాడు లుచ్చా, వాడు ఏం మాట్లాడుతున్నాడో మనకే తెలుస్తలేదు. ఏం నిన్న V6 ఇంటర్వ్యూలో జోరంగా మాట్లాడుతున్నాడు. ఆ అహంతో మాట్లాడుతుంది. ఈ పద్ధతి కాదు. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రిని ఎదురు తిరిగి వాళ్ళ యూనియన్ నాయకులను ఎదురు తిరిగి పోరాటం చేశారు. అది గుర్తుపెట్టుకో. హరీష్ రావు గారు యూనియన్ అధ్యక్షునిగా ఎన్నుకున్నాడు. ఎడమన్నావు. యూనియన్ అధ్యక్షుని అయితే కార్మికుల తరఫున పోరాటం చేయి. ఎడమన్నావు నువ్వు. ఇప్పుడు నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు నీకు పదవులు వస్తుందాలే. కార్మికుల గురించి మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నా. మేము రాజకీయం చేయదలుచుకోలే. నేను 2 రోజుల దాకా ఓపిక పట్టాను. ఇవాళ 3వ రోజు రంగంలో దిగాను. నువ్వు ఏదో దిగొచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తామని. మేము మొదటి నుంచి రాజకీయం చేయొద్దు. ఇప్పటి నుంచి రాజకీయాలు చేయొద్దు. లాస్ట్ మూమెంట్లో రాజకీయాలు చేయాలనేదే మా ఆలోచన. హైదరాబాద్లోనే ప్రాపర్టీస్ హైదరాబాద్లోనే విపరీతంగా ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయల ఆర్టీసీకి ఆదాయం అదే ఉన్నది. విడిపోయినాక ఆంధ్రప్రదేశ్కి నష్టంలో బాగా లోటు ఉంటుంది. వాళ్ళు మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడుతూ ఒక అర్థం ఉన్నది. నువ్వు నీది ఆర్టీసీ, నీ ఆస్తులు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, ఇక్కడ ఇబ్బంది లేదు, ఇక్కడ ప్రాఫిట్ వెళ్తుంది. ఆ లెక్కలు నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నేను సాంబశివరావు గారు మాట్లాడుతుంటే నేను చూశాను. మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఆర్టీసీ ప్రాఫిట్లో ఉన్నది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేయబట్టే దీనికి అవార్డులు వచ్చినాయి. ఆంధ్రాలో తిరిగి ప్రైవేటు బస్సులకు ఆడ పెత్తనం ఉన్నది. ఈడ ఆర్టీసీ వాళ్ళదే. ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి పోయేది ఆర్టీసీ. ఆడ మొత్తం కూడా ప్రైవేట్ వ్యవస్థ నడుస్తుంది. ఆడికిడికి చాలా తేడా. అది బాగా లోటు ఉన్నది. ఆడ ప్రభుత్వం లోటు ఉన్నది. ప్రభుత్వం పిచ్చి తుగ్లకు చేస్తావు. మెంటల్ హాస్పిటల్ దగ్గర సెక్రటరేట్ పెడతానంటావు, లేకపోతే సింగరాబాద్లో పెడతానంటావు. దానికి 10,000 20,000 కోట్లు పెట్టే బదులు కార్మికులేదు ఎంత? నువ్వు నీ కొడుకుకు 40,000 కోట్ల బడ్జెట్ పెడతావు, నీ అల్లునికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతావు. ఇదెంత పెద్ద? నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టు అంటున్నావు. మేము కొత్తగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కొత్తగా 1 year ఓపిక పెట్టారు. వీళ్ళు చేతిలో వచ్చి మొక్కాలి. 1 year నుంచి ఓపిక పడుతున్నారంటే నువ్వు మాట్లాడావు. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేయండి, మీ సమస్యని ప్రభుత్వ ఉద్యోగులతో. నీ నోటి మాట నాలిక తాటి మాట. వరంగల్కి వస్తావు. వరంగల్కి వచ్చి దీన్ని లండన్ చేస్తుంటావు. లండన్ ఎడబోయింది, బోండన్ ఎడబోయింది. ఇప్పుడు అంటే కార్మికులు ఇటు యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం మధ్య కూడా సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు కార్మికుల మధ్య ఏమైనా సయోధ్య కూర్చేవి ఈ సమ్మెను విరమింపజేయడానికి ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు? నేను 2-3 రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కలిసేది ఉన్నది. ఉన్న డబ్బులతోటి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని చంద్రబాబు గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కలుస్తాం. రాజకీయాలు చేయకుండా కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరుతున్నారు. కెమెరామెన్ దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.